సంజన గారికి మీ మధ్య ఓట్లు వేసేవాళ్ళు అంట, ఏమంటారు? మీ తర్వాత సంజన గారికి ఎక్కువ ఓట్లు వేసేవాళ్ళు. నేను అదే కోరుకునేవాడిని. నేను ఎటు నామినేషన్లోకి రావట్లేదు. మా అమ్మ అన్న మా మా అంటే కొంచెం మరీ 100% నాకున్న పెద్ద కోట్లాది మంది అని చెప్పను, కానీ నా సైడ్ నుంచి వేసే 100 మంది అయినా మా అమ్మకి వేయాలని నేను కోరుకుంటాను. నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మా అమ్మగారు కూడా సంజన గారికి వేసేవాళ్ళు అంట, నాకు చెప్పారు. ఎందుకంటే నువ్వు లేనప్పుడు మాకు కన్ఫామ్గా సంజన గారే హౌస్లో ఉండాలి అని అనుకునేవాడిని అని చెప్పేసి మా అమ్మ, మా నాన్న, అందరూ మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మీ సంజన గారికి సపోర్ట్ చేశామని చెప్పారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ నేను కూడా టాప్ 5 నేను వెళ్ళినా ఆమె యాజ్ కాంపిటేటర్గా చూసినా కూడా ఆమె నాతో పాటు నా పక్కనే ఉండాలి టాప్ 5 వరకు అని చేపట్టుకొని ఇద్దరం జర్నీ చేసాం. ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఇంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా, ఒకవేళ వచ్చినా వాటిని నైట్కి నైట్ సార్ట్అవుట్ చేసుకొని అలా కాదు బిడ్డ, ఇలా కాదు బిడ్డ అలా అని నన్ను చెప్పి నిజంగా నేను అంటే నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాడు కాదు, నాకు తెలియదు, కానీ ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. అన్ని వారాలు ఎమోషనల్గా చాలా బాండ్ క్రియేట్ అయింది. సో అది చాలా హ్యాపీ. మీ ఇద్దరం టాప్ 5లో ఉండాలి అని పక్కా అనుకున్నాం. ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉన్నాం. అది నాకు చాలా హ్యాపీ.